సోదరులకు స్వాగతం. అనేక కొత్త పంటలు పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మ్యాంగోస్టీన్ అనే ఒక ఫ్రూట్ మనం పరిచయం చేయబోతున్నాం. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో రైతులు సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తూ ఉన్నారు. ఈ పంట తెలుగులో వంగ మామిడి అంటారు. వంకాయ రంగులో ఉంటుంది కానీ వంకాయ షేప్లో ఉండదు. దాని లోపల ఉండే తెల్లటి పదార్థం మ్యాంగో టేస్ట్తో కూడి ఉంటుంది కాబట్టి దాన్ని వంగ మామిడి అని పేరు పెట్టారు, మ్యాంగోస్టీన్. అయితే ఈ పంట గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బాగా నీటిపారుదల సదుపాయాలు ఉన్న భూముల్లోనే ఈ పంట సాగు చేసుకోవాలి. 40 డిగ్రీల టెంపరేచర్ కన్నా తక్కువగా ఉండే ప్రాంతాలను ఎన్నుకోవాలి. ప్రతిరోజు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇవ్వాల్సి ఉంటుంది మ్యాంగోస్టీన్కి. అయితే మొక్కలు నర్సరీలో ఇప్పటికే ఈ పాటికి అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా ఎకరాకి 200 నుంచి 250 మొక్కలు నాటుకోవచ్చు. హై డెన్సిటీకి వెళ్తే 300 మొక్కలు కూడా వేసుకోవచ్చు. డెన్సిటీ తగ్గించుకుంటే 200 మొక్కలు నాటుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో భూసారాన్ని బట్టి 16, 18, 18, 20 x 20 అడుగులు డిస్టెన్స్ పెడుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు అయితే 12, 12 కూడా పెడుతున్నారు. దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఒకసారి నాటితే 100 సంవత్సరాల పైగా ఫ్రూట్స్ ఇస్తుంది. 5-6 సంవత్సరాల నుంచి పంట దిగుబడి వస్తుంది. ఒక చెట్టుకు 60 కేజీల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో బాంబే, బెంగళూరు, పూణే, ఢిల్లీ మార్కెట్లో కేజీ 650 రూపాయల ధర వినియోగదారులకి పడతా ఉంది. రైతుకి ఇందులో సగం వచ్చినా కేజీకి 300 దక్కినా ఒక్కో చెట్టుకి 18,000 రూపాయలు. అంటే 200 మొక్కల కాపిచ్చినా కూడా 36 లక్షల రూపాయలు రైతుకి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. అప్పుడప్పుడు చీడపీడలకి పురుగు మందులు కూడా పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక సేంద్రియ ఎరువులు వాడాల్సి ఉంటుంది. నీటిపారుదల సదుపాయం మాత్రం పుష్కలంగా ఉండాలి. అయితే ఈ ఫ్రూట్ మార్కెట్ ప్రస్తుతానికి ప్రధాన నగరాలకే పరిమితమైంది. ఎందుకంటే 600-650 రూపాయలు బట్టి ఎక్కువ మంది కొనుగోలు చేయలేరు కాబట్టి. దీని సాగు కేరళలో కొంతమంది రైతులు సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్లో పాడేరు, అరకు ఈ ప్రాంతాలు, విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాలు అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో నీలగిరి హిల్స్ కానీ, కొడైకెనాల్ కానీ ఈ ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. కేరళలో అయితే దాదాపుగా 7-8 జిల్లాల్లో ఈ పంట సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ పంట ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతానికి అక్కడక్కడ నాటిన మొక్కలు పెద్ద పెద్ద చెట్లే ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నాయి కానీ పెద్ద ఎత్తున సాగు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. 1-2 ఎకరాలు సాగు చేసిన రైతుల గురించి వివరాలు ఇంకా తెలియలేదు. ఆంధ్రప్రదేశ్లో పాడేరు, అరకు ఆ ప్రాంతాల్లో ఎవరైనా సాగు చేశారా లేదా అని వివరాలు కనుక్కొని మరిన్ని వివరాలతో ఈ మ్యాంగోస్టీన్ పంట గురించి రైతు సోదరులకి మరిన్ని వివరాలతో మరో వీడియోలో ఈ పంట గురించి వివరించడం జరుగుతుంది.